నా స్టైల్లో చేపల ఫ్రై గ్రేవీ కర్రీ వండుతాను. అట్లా ఎంతమందికి ఇష్టమో అట్లా ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి. నాలాగా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చేపలు కొంతమంది కారం అవన్నీ కలిపి ఫ్రై చేస్తారు, నేను అట్లా చేయ. ఇది పులుసుతోటి కాబట్టి టేస్ట్ ఇట్లయితే సూపర్గా ఉంటుంది, మాడిపోకుంటుంటుంది మనకు మంచిగా. కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని నూనె వేడవుతుంది. అటు నూనె కూడా పెట్టిన, నూనె వేడవుతుంది. కొద్దిగా పసుపు కొద్దిగా అది వేసుకుంటే చాలు. నేను కారం అవన్నీ ఇప్పుడే కలప, తర్వాత పులుసులో కలుపుతా. ఇవి కర్రీ మళ్ళా పులుసు గ్రేవీతోటి. నూనె అయితే వేడైంది, చేపలు ఎత్తాను. చాలా రోజులు అవుతుంది మేము చేపల కూర తినక, మస్తు రోజులు అవుతుంది. చేపలు అంటే మాకు ఫుల్ ఇష్టం. మామూలు అయితే చేపల కూర అని ఇంటికాడ అన్నం తినకుండా వచ్చింది, కానీ చేపల కూర అయిపోయింది, పొద్దున వండింది. ఆ చేపలు మంచిగా గోలే అంతసేపు మనం దానికి సరిపోని మసాలా పట్టుకుందాం, ఇలా వేంపుకుందాం. కొంచెం గిన్నెలో నూనె పోసుకొని ధనియాలు, ఎప్పుడైనా నూనెలో వేంపుకుంటే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది. ఒక 2-3 రోజులైనా ఖరాబ్ కాదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. జీలకర్ర, కొంచెం జీలకర్ర, మెంతులు ఇవి మంచిగా గోలాలి. నూనెలో మంచిగా గోలినట్టయితే మనకు టేస్ట్ తినేటప్పుడు మస్తు ఉంటుంది. ఇంత నీసు వాసన రాదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం ఏగే దాంట్లో నువ్వులు పోసుకోవాలి. చేపల కూరలో నువ్వులు మస్తు టేస్ట్ ఉంటాయి. చాలా మందికి తెలియదు నువ్వులు వేసుకుంటూ. ఇట్లా నువ్వులు వేంపుకొని వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ. మంచిగా టేస్ట్ వస్తుంది, మనకు చిక్కగా ఉంటుంది, మనం తింటా అంటే మంచిగా ఉంటుంది. ఇవి చిట్టపొట్టలు అనాలి, మంచిగా వేగాలి. ఇవి అయిపోయినాయి, గ్యాస్ ఆఫ్ చేస్తాను. వేగినాయి మంచిగా. మంచిగా చేప మంచిగా గోలితేనే మనకు టేస్ట్ వస్తుంది. ఇవి అయిపోయినాయి, తీసుకుందాం. మంచి కాలిని ఇట్లా ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని మంచిగా కొద్దిగా నూనె పోసుకొని వేంపుకోవాలి. మెయిన్ మంచి ఇది టేస్ట్ రావాలి, మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇట్లా వేంపుకోవాలి, అప్పుడు పొయ్యిలో కాల్చుకునే. ఇప్పుడు పొయ్యిలు లేవు కాబట్టి ఇట్లా వేంపుకోవాలి. ఇవి గోలినవి బంద్ చేస్తాను ఉల్లిగడ్డలు. ఇక ఇవి చల్లారిని మిక్సీ పడతానా. ఇక ఉల్లిగడ్డలు మిక్సీ పడతానా, పచ్చే పట్టుకోవాలి. ఇవి ఈ టమాటాలు ఒక 1/2 kg అయితే ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇవి కూడా నానబెట్టుకున్న చింతపండు కూడా ఈ టమాటాలలో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాయి, ఇది కూడా అయిపోయినాయి అన్నీగా. ఇట్లా తీసేసుకుంటే గ్యాస్ ఆఫ్ చేసినాయి. ఇక వేరే గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైంది, కొద్దిగా ఇదే ఆయిల్ కొంచెం పోసుకుందాం. అల్లం పేస్ట్ నూనెలో, మెంతి కూర. ఈ మెంతి కూర వేసుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది, తప్పకుండా వేసుకోవాలి. మెంతి కూర అయితే మంచిగా మెంతి కూర నూనెలో గోలితే, అల్లం ఉండి మెంతి కూర నూనెలో గోలితే టేస్ట్ మంచిగా ఉంటుంది, చేదు ఉండకుండా. పసుపు, జీలకర్ర, మెంతులు అన్నీ, ఇక నువ్వులు గిట్ల అంతా. ఉల్లిగడ్డ కాల్చి పెట్టుకున్నాం, నూరు అది మిక్సీ పట్టిన. ఇది ఇవి కొంచెం నూనెలో ఉడికినట్టయితే మనకు టేస్ట్ మంచిగా వస్తాయి, పచ్చి పచ్చి లేకుండా. ఇప్పుడు టమాటా గుజ్జుల్లో పోసుకోవాలి. ఇది టమాటా ఉన్న చింతపండు మిక్సీ పట్టిన. ఇది మంచిగా ఉడకాలి దగ్గరికి. ఇప్పుడు అది మసులుతుంది, కారపొడి వేసుకోవాలి. ఇలా ఉప్పు సరిపోని ఉప్పు వేసుకోవాలి. అలా మూత పెట్టుకొని ఉడకాలి.
దగ్గరికి అయింది. ఇప్పుడు చేపలు వేసుకుందాం. ఇలా చేపలన్నీ వేసుకుందాం. కలిపితే ఏమవుతుందంటే అంత ముక్క ఇరిగిపోయినట్టు అవుతుంది. ఇట్లా ఊపి పెట్టుకుంటే మంచిగా అడుగు అంటుకుంటుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సిమ్ములే ఉండాలి. సిమ్ములు ఉంటేనే మంచిగా పులుసు అన్నది ముక్కకు పడుతుంది, టేస్ట్ ఉంటుంది. ఒక 5-6 రోజులైనా ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంకా మాగిన కొద్దీ టేస్ట్ వస్తుంది కర్రీ. ఎంతో టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. చిక్కగా మంచిగా ఎంత బాగున్నది చూడు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చేపల కూర చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి అయితే ఎట్లుందో కామెంట్ కూడా చేయండి మీరు చేసుకొని. చేపల కూర ఎంతమందికి ఇష్టమో అంతమంది.